గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలకు సిద్ధంగా ఉన్నది. సో మరి పాత నోటిఫికేషన్లు ఈ మంత్ ఎండింగ్ కల్లా భర్తీ అయినట్లయితే మరి ఆగస్టు ఆర్ సెప్టెంబర్లో ఈ యొక్క గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది. ఇంకో విషయం ఏంటిదంటే చాలామంది స్టూడెంట్స్ మెసేజ్లు చేస్తున్నారు, సార్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుంది, ఒక వీడియో చేయండి సార్ అనేసి చాలామంది చెప్తున్నారు. సో వారి కోసం అనేది వీడియో చేస్తున్నామండి. సో ఇట్లా చెప్పేటోళ్ళకి విషయానికి నేను చెప్పేది ఏంటిదంటే ఆగస్టు లేదా సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది, కానీ మీరు ప్రిపేర్ అయి ఉన్నారా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఆగస్టులో అయినా సెప్టెంబర్లో అయినా నోటిఫికేషన్ వస్తుంది, మీరు ప్రిపేర్ అయ్యారా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోండి. సో ఎంతవరకు మీ యొక్క ప్రిపరేషన్ ఉన్నది, ఇప్పుడు పెడితే ఎగ్జామ్ మీరు రాసేటట్టు ఉన్నారా, మరి లేదా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి ఎంతవరకు ఉన్నది అనేది మీకే తెలుసండి. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 2-3 మంత్స్ మీకు టైం ఇస్తారు. ఆ 2-3 మంత్స్లో మొత్తం గ్రూప్ 2 సంబంధించినటువంటి ఆ సిలబస్ మొత్తం చదవాలంటే చాలా కష్టం, అంత హెవీ సిలబస్ అది. అప్పుడు చూద్దాంలే అని డిలే చేసుకొని మరి కూర్చొని ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది సార్ అనేసి ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే మరి ఏం చదవకుండా అట్లాగే ఉంటే నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది మీరే. సో ఇప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో అటు ఇటు అయినా కూడా నోటిఫికేషన్ వస్తుంది, గ్రూప్ 2 నోటిఫికేషన్. సో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్లో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ప్రకటన అయితే ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు కదా. అటు ఇటు 1 మంత్ ఆగస్టు ఆర్ సెప్టెంబర్లో అటు ఇటు ఉంటుంది. మరి 1 మంత్ మాత్రం డిఫరెంట్ ఉంటే మరి మీ ప్రిపరేషన్ ఎక్కడ దాకా వచ్చింది అనేది మీరు కూడా చూసుకోవాలి. అది కూడా ఇక్కడ పాయింట్ ఏంటిదంటే ఇప్పుడు పాత నోటిఫికేషన్ ఏంటిదంటే మొత్తం భర్తీ అయిన తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఇస్తారనేసి ప్రభుత్వం ఆలోచన. ఇప్పుడు ఈ మంత్ కల్లా ఈ మొత్తం ఒకవేళ గ్రూప్ 1కి ఫేవర్గా వస్తే టీజీపీఎస్కి ఈ ప్రక్రియ అనేది ఈ మంత్ కల్లా కంప్లీట్ చేసుకొని ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో నోటిఫికేషన్ ప్రకటించిద్దామనేసి ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటిది, గ్రూప్ 2 సంబంధించినటువంటి సిలబస్ దగ్గర పెట్టుకొని ఆ సిలబస్ ప్రకారము చదివి మరి గతంలో ఎక్కడ మీరు కోల్పోయారు, ఎక్కడ మరి మార్క్స్ తగ్గినాయి అనేది తెలుసుకొని మళ్ళీ అలాంటి తప్పులు జరగకుండా మీరు పునరావృతం చేసుకోవాలి. తప్పులు జరగకుండా మళ్ళీ సరిదిద్దుకోవాలి. సో ఎక్కడెక్కడ తప్పు జరుగుతుందో దానిపైన ఎక్కువగా పట్టు సాధించాలి. అదే ఒక చదువుకున్న యొక్క లక్షణం. సో ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అయితే ఏ క్షణంలో అయినా రావచ్చండి. సో ఆల్రెడీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో వేగవంతం చేసింది ఈ యొక్క జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఇప్పటికీ కూడా దాదాపు 7-8-9 శాఖలకు సంబంధించినటువంటి కూడా ఆర్థిక శాఖ కూడా ఆమోదించింది. సో చాలా ఫాస్ట్గా ఉన్నది రిక్రూట్మెంట్ అయితే, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అయితే ఎప్పుడైతే 30,000 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇస్తామంటారో ఖచ్చితంగా అది ఇస్తారు. మీరు దాని గురించి ఆలోచించకుండా మీ యొక్క సిలబస్ గురించి ఆలోచించండి. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఒకసారి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మరి టైం లేదనేసి బాధపడకుండా ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకున్నట్లయితే రాబోయే నోటిఫికేషన్లో మీరు విజేతలు కావచ్చండి. మరి ఇప్పుడు బాధపడి కూర్చునే బదులు తర్వాత చదువుదాంలే నోటిఫికేషన్ వచ్చింది అని అనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది ఏంటిదంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ పెట్టుకోండి. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు వస్తాయి 1 or 2 మంత్స్లో. ఖచ్చితంగా రివిజన్ చేసుకోండి, మీరు తప్పులు తెలుసుకోండి, ఆ తప్పులను సరిదిద్దుకోండి. ఓకేనా. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ ఖచ్చితంగా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ ఉన్నది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చుకోండి. మీ యొక్క ప్రిపరేషన్ను మళ్ళీ ఒక గాడిలో పెట్టుకోండి, ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకోండి. సో విజేత లక్షణం అదే అండి. ఓకేనా అండి. సో ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను వీడియో ఖచ్చితంగా చేస్తాను మీకోసం. అన్ని సంబంధించినటువంటి జాబ్స్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్, అదేవిధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి ఏదైతే ప్రకటనలు ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా నేను వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.